నజరేయుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభాలు తెలియజేస్తా ఉన్నా. నా ముందు వీడియోలో నెబుకద్నెజరు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం అష్పెనాజు అన్నటువంటి నపుంసకుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి యూదుడైనటువంటి బౌలర్లని సమకూర్చాడు. మనం ఆ యూదులకు ఆ బౌలర్కు ఉండాల్సినటువంటి లక్షణాల గురించి నా ముందు వీడియోలో మీకు విశదీకరించడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి యోధా బౌలర్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి నలుగురు ఉన్నారు. ఎవరనంటే మనకు తెలిసిన విధంగా దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య అనేటటువంటి నలుగురు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకి ఇక్కడ కనపడతా ఉన్నారు. వీరిని యూదులలో రాజకుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ నా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు చెప్పదలుచుకోలేదు, కానీ ఎందుకంటే ముందు వీడియోలో వాటి గురించి నేర్చుకున్నాం. వీరికి అష్పెనాజుతో చెప్పాడు రాజు ఏమనంటే, అష్పెనాజు వీరికి ప్రాముఖ్యమైనటువంటి 5 పనులు వారితో చేయించుకొని చెప్పాడు. మొట్టమొదటి పని ఏంటంటే కల్దీయుల విద్యను వారికి నేర్పించండి అని అన్నాడు. రెండోది కల్దీయుల భాషను వారికి నేర్పించండి అని. మూడవదిగా రాజు తినేటటువంటి ఆహారంలో ఉన్నటువంటి భాగాన్ని వారికి భోజనంగా పెట్టమని అన్నాడు. అదేవిధంగా 4వదిగా రాజు త్రాగేటటువంటి ద్రాక్షారసాన్ని వారికి ఇవ్వమని అన్నాడు. 5వదిగా వీరి యొక్క పేర్లు కూడా మార్చమని అన్నాడు. అష్పెనాజు చేసిన పనులు ఎందుకు రాజు అష్పెనాజుకి ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చాడు, ఎందుకు ఈ 5 రకాలైనటువంటి పనులు అష్పెనాజుని చేయమన్నాడు అన్నది మనం ఈరోజు పరిశీలన చేసి ముగితాం. మొట్టమొదటిగా వారికి విద్యను నేర్పించమన్నాడు. కల్దీయుల విద్య. నేను ముందు వీడియోలో చెప్పాను, వీరందరూ విద్యావంతులు, రాజకుటుంబానికి సంబంధించినటువంటి హృదయాల నిండా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్ర ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించేటటువంటి నిష్ఠాగరిష్టమైనటువంటి యూదులు. వీరి జ్ఞానం కలిగినటువంటి వారు, తత్వజ్ఞానం కలిగినటువంటి వారు, దేవుని యొక్క జ్ఞానం కలిగినటువంటి వారు. ఇటువంటి జ్ఞానులైనటువంటి వారికి విద్య నేర్పించడానికి ఏంటి దీంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి? విద్య నేర్పించడం అంటే, విద్య అనగా ఒక నిర్వచనం చెప్పాడు. ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్స్. పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి అపరిపక్వత కలిగినటువంటి వ్యక్తిని ఒక లక్ష్యం వైపు నడిపించడానికి చేసేటటువంటి ప్రభావాన్ని విద్య అన్నది. ఇన్ఫ్లుయెన్స్. ఇప్పటి వరకు వారు ఏ విధమైన విద్యను అభ్యసించారు అని అంటే, దేవునికి సంబంధించిన విద్యని, ధర్మశాస్త్రాన్ని అభ్యాసం చేసినటువంటి వారు. వీళ్ళ హిబ్రూ భాషకు సంబంధించినటువంటి వారు, హిబ్రీ చదివినటువంటి వారు. అయితే అష్పెనాజుకి చెప్తున్నాడు విద్యను ఏ విధమైన విద్య అని అంటే, కల్దీయులకు సంబంధించినటువంటి విద్య. ఈ కల్దీయులకు సంబంధించిన విద్య గురించి కనుక గమనించినట్లయితే, ఈ కల్దీయులకు సంబంధించిన విద్యలో ఏమున్నాయి అన్నట్లయితే గమనించినట్లయితే గారడీ విద్య ఉన్నది. గారడీ విద్య ఉన్నది. వీళ్ళ మంత్రాలు నేపథ్యం భవిష్యవాణి అంటే జాతకాలు చెప్పు. అలాగే పురాణ శాస్త్రాలు, బబులోనికి సంబంధించినటువంటి మత గ్రంథాలకు సంబంధించినటువంటి విషయాలు వీళ్ళకి నేర్పమని అని ఈ అష్పెనాజుకి రాజు తన ప్రకటన చేశాడు. ఈ యొక్క కల్చర్, ఏమైతే కల్చర్ తోటి వీళ్ళు ఈ స్థాయికి వచ్చారో, ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని తోటి ఇక్కడికి వచ్చారో ఆ జ్ఞానం అంతా తీయబడాలి, రిప్లేస్ చేయబడాలి, బ్రెయిన్ వాష్ చేయబడాలి. ఒకటే మాట దీనికి ఖచ్చితమైనటువంటి మాట అంటే బ్రెయిన్ వాష్ చేయాలి. అప్పటి వరకు ఉన్నటువంటి యోధా మతాచారాలు కానీ, యోధా కట్టడాలు కానీ, యోధా ఆజ్ఞలు కానీ, దేవుడిచ్చిన ఆజ్ఞలు కానీ ఏది వారు గుర్తుండక వీల్లేదు. అందుకని వీరిని కొత్త జ్ఞానం, దీంట్లో సైన్స్ ఉన్నది, మ్యాజిక్ ఉన్నది, ఈ యొక్క యాస్ట్రాలజీ ఉన్నది, దీంట్లో అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. నేర్పించమన్నాడు. విద్య నేర్పించడం ద్వారా మాటలో టెక్నికల్ టర్మ్ ఇండాక్టినేషన్ అని అంటారు. అప్పటి వరకు ఉన్నటువంటి విషయాలు తీసేసి, అప్పటి వరకు వారి హృదయాల్లోనూ లేకపోతే వారి యొక్క ప్రవర్తనలోనూ, వారి యొక్క ఆలోచనలో ఉన్నటువంటి విషయాలను బయటకు తీసి కొత్త ఆలోచనలు, కొత్త భావాలని, కొత్త తలంపుల్ని వారి హృదయాల్లో ప్రవేశపెట్టాలి అనే ఆలోచనతోటి ఈ యొక్క విద్యను నేర్పించాలన్నాడు. ఎడ్యుకేషన్ అంటే ఇంకొక ఆయన ఏం చెప్తాడంటే, ఎడ్యుకేషన్ ఇస్ మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ అని అంటాడు. వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. ఇప్పటి వరకు రోజుకి అనేక సార్లు దేవునికి ప్రార్థించేటటువంటి వారు,
3 సార్లు కానీ 5 సార్లు కానీ ప్రార్థన చేసేటటువంటి వారు ప్రార్థన చేయడం మానేయాలి. వారి ఆలోచన మారాలి, వారి యొక్క కట్టడాలు మారాలి, వారి భయము భక్తి మారాలి. అందుకని వారికి ముందుని విద్యావంతులు చేయాలి అన్నాడు. కల్దీయుల విద్యను నేర్పాలన్నాడు. రెండవదిగా కల్దీయుల భాష నేర్పాలన్నాడు. లాంగ్వేజ్, మనందరికీ దీని గురించి అంత వివరించి చెప్పాల్సిన పని లేదు, కానీ లాంగ్వేజ్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ది హిస్టరీ అండ్ ద కల్చర్ ఆఫ్ ద కల్దీయన్స్. కల్దీయుల యొక్క చరిత్ర, కల్దీయుల యొక్క భాష ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలుగుతాం. ఆ భాష అన్నది ఒకరి యొక్క భావాలు ఒకరు అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. వీరిని ఏర్పరచుకున్నటువంటి వీరిని రాజనగరంలో ఉంచాలని ఆశపడుతున్నటువంటి నెబుకద్నెజరు ప్రజల యొక్క భావాలకి, ప్రజల యొక్క భాషకి, ప్రజల యొక్క భావాలు ఈ యువకులకి అర్థం కావాలి, యువకుల యొక్క భావాలు ప్రజలకు అర్థం కావాలి. అంటే వీరికి ఏం కావాలి? కల్దీయుల భాష నేర్పాలి. భాష నేర్పడం ద్వారా ఈ యువకులకి ఏం అవకాశం వస్తుందంటే కల్దీయుల యొక్క లిటరేచర్ చదవడానికి అవకాశం ఉంది. కల్దీయుల యొక్క చరిత్రను అర్థం చేసుకోవడానికి, కల్దీయుల యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి ఈ భాష ఉపయోగపడతా ఉన్నది. అందుకని ఏమని చెప్తున్నాడంటే, అబ్బాయి వీళ్ళకి భాష నేర్పండి. మూడవదిగా ఏమి నేర్పండి? ఆహారం మార్చేయమన్నాడు. ఇది చాలా డెలికసీ ఇష్యూ. ఆహారంతో ఏం పోయింది? మళ్ళీ ఆహారం కూడా ఏ విధమైన ఆహారం తినమంటున్నాడు? ఏదో ఒక మెనూ ఇచ్చి రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి మెనూని ఇంప్లిమెంట్ చేయమల్లా, లేకపోతే యూనివర్సిటీలో జాయిన్ చేయబోతున్నారు కాబట్టి యూనివర్సిటీ హాస్టల్కి ఉన్నటువంటి మెనూని ఇంప్లిమెంట్ చేయమల్లా. వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి మెనూ ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి మెనూ. ఇట్స్ ఏ కింగ్స్ మెనూ. రాజు యొక్క ఆహార పదార్థాలు, రాజు ఏమైతే తింటాడో, రాజు ఏమైతే భుజిస్తాడో అవి తినమని చెప్తా ఉన్నాడు. మనందరికి తెలుసు, యూదులకి, ఇజ్రాయేలీలకి ఈ ఆహారం విషయంలో చాలా నిష్ట కలిగినటువంటి వారు. లేవీకాండం 11వ అధ్యాయంలో కానీ 17వ అధ్యాయంలో కానీ ఈ భోజనాల గురించి, ఆహారం గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. క్లీన్ అండ్ అన్క్లీన్ పీస్, యానిమల్స్, జంతువుల్ని, ఆహార పదార్థాలని తినగలిగేటటువంటి నిషేధించబడినటువంటివి, నిషేధించబడినటువంటి అని 2 వర్గీకరణ చేశారు. కొన్ని జంతువులు అయితే తినమన్నాడు, కొన్ని జంతువులు అయితే తినొద్దని అన్నాడు. కొన్ని ఆహార పదార్థాలను తినమన్నాడు, కొన్ని ఆహార పదార్థాలను తినొద్దని అన్నాడు. మనందరికి తెలిసిన విషయమే. ఇది ఎంతవరకు వచ్చింది ఈ ఆహార పదార్థాల విషయం అంటే, కొత్త నిబంధన కాలంలో కూడా ఈ ఆహార పదార్థాల గురించి రాయబడింది. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో ఈ యొక్క ఆహార పదార్థాల గురించి మాట్లాడుతూ, చాలా మంది ఆహారం, ఎటువంటి ఆహారం తినాలి, క్రైస్తవులైనటువంటి వారు లేకపోతే యూదులైనటువంటి క్రైస్తవులు ఏ విధమైన ఆహారం తినాలి అని ఒక మీమాంసలో కొట్టాడుతూ ఉంటే, అపోస్తలులు అక్కడ ఉన్నటువంటి సంఘానికి ఈ విధంగా లేఖ పంపించారట. విగ్రహార్పితములైనటువంటి వాటిని, రక్తమును గొంతు విసుకుని చంపిన దానిని జాగ్రత్తను విసర్జించవలను అని అన్నాడు. కొన్ని ఆహార పదార్థాలని విసర్జించమని అపోస్తలుడు ఈ యొక్క అపోస్తల కార్యాలు ఈ యొక్క రెజల్యూషన్, ఈ యొక్క తీర్మానాన్ని అన్యులుగా మార్చబడినటువంటి క్రైస్తవుల గురించి, అదేవిధంగా యూదుల నుంచి క్రైస్తవులుగా మారినటువంటి వారి గురించి ఈ ఆహారపు విషయాల గురించి మాట్లాడదు. చూడండి, నెబుకద్నెజరు చాలా ప్లాన్డ్గా ఏదైతే నిషిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ బబులోను రాజులు లేదా బబులోని యొక్క ప్రజలు విగ్రహాలని పూజించేటటువంటి వారు. ఖచ్చితంగా వారి యొక్క ఆహార పదార్థాల్లో ఏముంటుంది అంటే విగ్రహార్పితమైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఈ చాలా సహజమైనటువంటి లక్షణం ఏంటంటే, రాజుగారి ఇంటి దగ్గర నుంచి భోజనం వస్తుంది అని అంటే చాలా కాస్ట్లీ భోజనం వస్తుంది, చాలా ఉన్నతమైనటువంటి భోజనం వస్తుంది అని ఆలోచిస్తాం కదా. కానీ ఈ ఆహార పదార్థంలో చాలా విషయాలు ఉన్నాయి అనే విషయంలో తర్వాత వారు తుణీకరించినట్లుగా మనం చూస్తాం. అందుకని ఆహారం అనేది పెట్టమన్నాడట. మూడవదిగా ఆహారం పెట్టమన్నాడు ద్రాక్షారసం. ఈ ద్రాక్షారసాన్ని గమనించినట్లయితే, ఈ ద్రాక్షారసాన్ని కంటే ఇది మంచి ద్రాక్షారసమే. ఇది వైన్ అనే మాటకి 2 రకాలైనటువంటి ఇబ్బురు పదాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే యాయిన్ అనే పదం, రెండవది షకార్ అనే పదం. యాయిన్ అనే ద్రాక్షారసం ఉడకబెట్టినటువంటి ద్రాక్ష ఫలం నుంచి తీయబడినటువంటి
ద్రాక్షారసం. ఇది ఆరోగ్యానికి మంచిదైనటువంటిది, అందరూ సేవించేటటువంటిది. రాజు యొక్క సభలో తాగినటువంటి వారు ఉండకూడదు. అందుకని వీరికి శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసాన్ని ఇచ్చారు. ఇంకో రకమైన ఉంది షకా, స్ట్రాంగ్ టీ. ఇది ఆల్కహాల్ లక్షణాలు కలిగినటువంటి వైన్లో 2 రకాలు, ఒకటి యాయిన్, ఒకటి షకా. ఈ యాయిన్ అనే ద్రాక్షారసాన్ని ఈ యవనస్తుడికి ఇచ్చారు. యవనస్తుడే తాగమని అంటే సరే, యవనస్తుడు దాన్ని తృణీకరించారు అనుకోండి. ఇది మంచిది అయినప్పటికీ వారు తృణీకరించారు. ఎందుకు తృణీకరించారు అన్నది తర్వాత వీడియోలో నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నా. అయితే 4వదిగా 5వదిగా వీరి పేర్లు కూడా మార్చబడ్డాయి. ఏ విధంగా మార్చబడ్డాయి చూద్దాం. బైబిల్లోనంట 2 రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఇజ్రాయేలీలు కానీ దేవుని యొక్క బిడ్డలు కానీ 2 రకాల పేర్లు ఉన్నాయి. ఒకటి ఏం పేరు అంటే ఎలోయిస్టిక్ నేమ్స్ ఆఫ్ గాడ్ అన్నారు. దేవుడికి 2 రకాలైనటువంటి పేరు, ఎలోయిస్టిక్ నేమ్స్ ఆఫ్ గాడ్. దేవుడికి ఎలోయిస్టిక్ అన్నది. ఎలోయిస్టిక్ అని అంటే సృష్టికర్త, దేవుడు సృష్టికర్త. ఎలోయిస్టిక్ నేమ్స్ అన్ని కూడా ఏల్ తోటి అంతమవుతాయి. ఏల్ తోటి దాన్ని నామాలను ఏమంటారంటే ఎలోయిస్టిక్ నామాలు అని అంటారు. దేవునికి కలిగినటువంటి నామాలు. ఉదాహరణకి ఎలోహిం అని అంటారు. ఎలోహిం అంటే వన్ గుడ్ ఎలోహిం కాదు, దేవుడు ఒకడే అని చెప్పేటటువంటి పేరు ఎలోహిం అని. మనం గమనించినట్లయితే డాన్ ఏల్, మిషాయేల్ ఏల్ అని ఆ పేర్లు ఎండ్ అవుతాయి. 2వ రకమైనటువంటి పేర్లు ఏంటంటే ఈ మొదటి రకమైనటువంటి సృష్టికర్త. ఈ పేర్లు కలిగినటువంటి సృష్టికర్తని స్మరించుకునేటట్టుగా అనే పదం ఉంటుంది. 2వ రకమైనటువంటి పేర్లు ఏంటంటే జెహోవాయిస్టిక్ నేమ్స్. ఈ పేర్లు యాతో నిండుతార YAHYA, జెహోవా యా అనే మాటతోటి YHYA జెహోవా అనే పేరుతోటి ఎండ్ అవుతూ ఉంటుంది, లింక్ అవుతుంది. చివరి ఆ పేరు అజరయ్య, హననయ్య. ఈ విధంగా ఏహెచ్ అంటే గాడ్ ఇస్ ద రిడీమర్, దేవుడు మన విమోచనకర్త అని ఈ పేరు సూచిస్తూ ఉంటారు. పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ పేర్లకి చాలా ప్రాముఖ్యత ఉండేది. ఆ పేరు ద్వారానే ఆ వ్యక్తి గుర్తించబడేవాడు. ఆయన యొక్క లక్షణాలు కానీ ఆయన యొక్క స్వభావం కానీ ఆ పేరుతోటే మాత్రమే గుర్తించబడేవారు. మొదట ఉదాహరణగా యాకోబు అని అంటాం, జాకబ్. ఆ పేరుతోటి ఆ పేరుకున్నటువంటి ప్రాముఖ్యతనే ఇంకేం మనం చెప్తా ఉంటాం, వాసుగాడని లేకపోతే ఎక్కువ విధంగానని చెప్పేసి ఉంటాం. ఈ విధంగా వీరికి ఉన్నటువంటి పేర్లని, నామకరణాన్ని కొత్త పేర్లు పెట్టాడు. మొట్టమొదటి పేరు ఏంటంటే దానియేల్ కదా. దానియేల్ అనగా గాడ్ ఈజ్ మై జడ్జ్ అని అర్థం, దేవుడు న్యాయాధిపతి అని అర్థం. ఇది దానియేలుకి తన తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి నామకరణం. అయితే ఈ నామాన్ని ఈ యొక్క బబులోన్ రాజులు లేకపోతే ఈ యొక్క నపుంసకుడు పేరు మార్చినటువంటి పేరు ఏంటంటే బెల్సాజర్ అని పేరు పెట్టాడు. బెల్సాజర్. ఈ దానియేలు అనే మాట దానియేలు గ్రంథంలో 75 సార్లు దరిదాపు ప్రస్తావించబడ్డది. ఈ బెల్సాజర్ అనే మాట 6 సార్లు ప్రస్తావించబడ్డది. ఈ బెల్సాజర్ అనేది ఏంటంటే బెల్ యొక్క ఆభరణాల సంరక్షకుడు అని అర్థం. బెల్ అంటే బబులోను రాజ్యంలో ఉన్నటువంటి ప్రముఖమైన దేవుడు ఒక దేవుడు బెల్. ఈ బెల్ దేవుడి యొక్క ఆభరణాల సంరక్షకుడు అని దానియేలుకు పేరు పెట్టడం జరిగింది. ఈ బెల్షాజర్ యొక్క ఇల్లు కూడా నెబుకద్నెజర్ ఇంటికి దగ్గరగా ఉండదు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం. ఈ బబులోను ఈ బెల్ అనే దేవాలయం ఎక్కడ ఉండేది అని అంటే నెబుకద్నెజర్ దగ్గరగా ఉండేది. 46వ అధ్యాయం యెషయా గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనంలో ఈ విషయాన్ని గమనించగలుగుతాం. ఇది ఈ విధంగా దానియేలు పేరు మార్చారు. అదేవిధంగా రెండో వాడైనటువంటి హననయ, ఇబ్రూ నేమ్ హననయ అయితే ఈ యొక్క బబులోని పేరు ఏంటంటే షడ్రక్ అని పేరు మార్చారు. ర్యాక్, ఆర్యకి చివరిలో ర్యాక్ అన్నది. హననయ అననయ అయ్యా అని. ఇది యెహోవాయిస్టిక్ నేమ్ అనమాట. షడ్రక్ అనే మన చివరి మాటలో ర్యాక్ అని అన్నది. ర్యాక్ అని అంటే సన్ గాడ్ అన్నది, సూర్యదేవుడు అని. ఈ బబులోనీయులు
బెల్ దేవతని బెల్ ప్రాముఖ్యమైనటువంటి దేవుడు. అదేవిధంగా సూర్యుని కూడా ఆరాధించేవారు. ఈ బెల్షాజర్ ఈ యొక్క షడ్రక్ ఏమని పెట్టారంటే సూర్యుని దేవుని ద్వారా ప్రేరేపించబడ్డవాడు అని పేరు పెట్టారు. సూర్య దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వాడు, ఇన్స్పైర్డ్ అండ్ ఇల్యూమినేటెడ్ విత్ సన్ గాడ్ గాడ్. సూర్య దేవుడి చేత ప్రేరేపించబడినటువంటి వాడు అని ఈయనకి హననీయకి పేరు పెట్టారు. ఏమని పెట్టారంటే షడ్రక్, మెసెంజర్ ఆఫ్ ది సన్, సూర్యుని యొక్క మెసెంజర్ అని పేరు పెట్టారు. మూడవదిగా మిషాయల్, ఇది పేరు మిషాయల్ హిబ్రూ నేమ్. అయితే ఈ బబులోన్లో ఆయన పేరు ఏంటంటే మెషెక్. మెషెక్ అనే మాటకి షెక్ అని అర్థం అంటే ఎర్త్ గాడ్, భూదేవుడు, భూమిని దేవుడుగా పూజించేటటువంటి ప్రసక్తి. అందుకని ఈయన పేరు ఏంటంటే భూదేవుడు అని పేరు పెట్టారట. ఈయన ఒరిజినల్ పేరేంటి మిషాయల్, హూ ఇస్ లైక్ గాడ్, దేవుడు లాంటి వారు ఎవరు అని హిబ్రూ అర్థం ఇస్తూ ఉంటే వేరే పేరు పెట్టారంటే ఈ యొక్క భూదేవుడు అని పేరు పెట్టారు. మిషాయల్ యొక్క హిబ్రూ నేమ్ ఏంటంటే దేవుడు లాంటి వారు ఎవరు అని అర్థం ఉంటే హూ ఇస్ లైక్ గాడ్ అని మిషాయల్కి అర్థం ఇస్తే ఈ మేషక్ అనే పేరు మాత్రం ఎర్తగాడ్ అని పేరు పెట్టడం జరిగింది. నాలుగవది అజరై అంటే హిబ్రూ అర్థం ఏంటంటే, హిబ్రూలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే యెహోవా ఎవరికి సహాయం చేస్తాడు అని అర్థం. యెహోవా ఎవరికి సహాయం చేస్తాడు, హూ యెహోవా, ఎవరు దేవునికి సహాయం చేస్తాడు అనే పేరుని ఏమని పెట్టినాడు, అబెద్నెగో అని పేరు పెట్టాడు. అబెద్ ప్లస్ నెగో అంటే ఏంటంటే షైనింగ్ ఫైర్, మండుతున్నటువంటి అగ్ని, ప్రకాశించేటటువంటి అగ్ని దేవుణ్ణి పూజించేవారు. అగ్నికొండ అగ్నిని కూడా ఒక దేవుడిగా పూజించేవారు. అందుకని మాట విననంటే ఈ ముగ్గురిని ఏం చేసాడు, అగ్నిలో పడేసి, అంటే దేవునికి అర్పించాడు అని అర్థం. వారు చంపేయడం కాదు, దేవునికి ఈ యొక్క రాజు యొక్క ఆజ్ఞని అంగీకరించినటువంటి వారిని అగ్నిలో పడేశాడు. అగ్నిలో పడవేయడం అని అంటే అగ్ని దేవుడికి అర్పించడం అని అర్థాన్ని ఇస్తా ఉన్నది. ఈ విధంగా ఈ నలుగురు యొక్క పేర్లు, దాని అనగా దేవుడి న్యాయాధిపతి అని అర్థం, అనన్య అనగా దేవునికి అనుగ్రహం పొందినవాడు, దేవుడు అనుగ్రహము పొందినటువంటి వాడు అని అర్థం. అననీయ అనగా దేవుని అనుగ్రహము పొందినటువంటి వాడు అని అర్థం. మిషాయల్ అంటే దేవుడు లాంటి వారు ఎవరు అని అర్థం. అజరై అనగా యెహోవా ఎవరికి సహాయం చేస్తాడు అన్న పేరు నుంచి వీరికి ఏం పేర్లు పెట్టారు, బెల్షాజర్ అనగా బెల్ యొక్క ఆభరణాల సంరక్షకుడు అని పేరు పెట్టారు. అలాగే సూర్యదేవుడి ద్వారా అననయ్యకేమో సూర్యదేవుని ద్వారా ప్రేరేపించబడ్డాడు అని పేరు పెట్టారు. మిషాయల్ అంటే ఏమని పేరంటే గాడెస్ లైక్ వీనస్ అని పేరు పెట్టారు, ఎర్త్ గాడ్ అని అర్థం. అజరై అనగా షైనింగ్ ఫైర్, ప్రజ్వలితమైనటువంటి అగ్ని అని పేరు పెట్టారు. ప్రియమైనటువంటి సంగమం, ఈ యొక్క పేర్లు మార్చడం ఏం కొత్త కదండి. మనం పాత నిబంధన కాలాన్ని కానీ గమనించినట్లయితే దేవుడు అబ్రాహాం నుంచి ఆ పేరు మార్చి అబ్రహాం అని పేరు పెట్టాడు. మనందరికి తెలిసిందే, అబ్రాహాం అంటే ఉన్నత తండ్రి, అబ్రహాం అని అంటే అనేక దేశములకు తండ్రి అని ఆ అబ్రహాం పేరు పెట్టినట్లుగా చూస్తాం. రెండవది యాకోబుని ఇజ్రాయేల్గా మార్చాడు. ఈ విధంగా పేర్లు మార్చడం అన్నది చాలా ఒక ప్రక్రియ పాత నిబంధన కాలంలో ఉన్నది. ఎందుకనంటే పేరు ఆ వ్యక్తి యొక్క లక్షణాలను సూచిస్తా ఉన్నాం. పేరు ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని సూచిస్తాం, స్వభావాన్ని తెలియజేస్తాం. ఈ పేరు మార్చడం ద్వారా వ్యక్తిని యొక్క పేరు మార్చడం ద్వారా ఆ స్వభావాన్ని మార్చాలి అనే ఒక ఆలోచన దాని వెనక మనకు కనపడతా ఉన్నది. భారతదేశంలో, ఆఫ్రికా దేశంలో కానీ కొన్ని దేశాల్లో బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క పేరు మారుస్తారు. ఎందుకు పేరు మారుస్తారు అని అంటే అప్పటి వరకు ఉన్నటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి కొత్త స్వభావాన్ని తీసుకురావాలని. మనం గమనించినట్లయితే దేవుడు మార్చినటువంటి పేర్లన్నీ కూడా అబ్రహాం నుంచి అబ్రహాంకి, యాకోబు నుంచి ఇజ్రాయేల్కి మార్చినటువంటి పేర్లు మార్చినవి అన్ని కూడా అర్థవంతంగా మార్చినటువంటి పేర్లు. ఇక్కడ బబులోను రాజు, బబులోను దేనికి సదృశ్యం అని అంటే లోకానికి సదృశ్యంగా ఉన్నది. యెరూషలేము దేనికి సదృశ్యంగా ఉన్నదంటే దేవుని యొక్క పట్టణానికి, దేవుని యొక్క ప్రజలకు సదృశ్యంగా ఉంది. మనం గమనించినట్లయితే
దేవుని యొక్క ప్రజగా పిలువబడినటువంటి యూదా ప్రజలు వాళ్ళ యొక్క పేర్లు మార్చి ఏలోక సంబంధమైనటువంటి ఈ బబులోనికి సంబంధించినటువంటి పేర్లుగా మార్చి వారి యొక్క స్వభావాన్ని మార్చాలి అని ప్రయత్నం అయితే జరిగింది. వారి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి విద్యను తీసి కొత్త విద్యను ఇవ్వాలని ఆశపడ్డాడు. వారికి ఉన్నటువంటి స్వభాష అయినటువంటి హిబ్రూను మానిపెట్టి కల్దీయుల భాషను నేర్పించాలని అనుకున్నాడు. తనకున్నటువంటి అలవాట్లు, ఆహారపు అలవాట్లు మార్చి కొత్త అలవాట్లు చేయాలని ఆశపడ్డాడు. 4వదిగా వారి పేర్లు మార్చాడు. పేరు మార్చడం ద్వారా వాళ్ళ స్వభావాన్ని మార్చగలము అనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క పేర్లు మార్చడం జరిగింది. అయితే బబులోనులో ఉన్నటువంటి ఈ నలుగురి యొక్క పేర్లు మార్చబడ్డాయి, కానీ వారి స్వభావం అయితే మార్చబడలేదు. వారి స్వభావం అయితే మార్చబడలేదు. బబులోనులో అనేకమైన ఇబ్బందులు కలిగినప్పటికీ, బబులోనులో అనేకమైనటువంటి ప్రెషర్ ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డల మీద, దేవుని యొక్క ప్రజల మీద ఈ సాతాను యొక్క ప్రజలు అంటే బబులోను దేని సూచిస్తుంది అని అంటే లోకాన్ని సూచిస్తా ఉన్నారు. లోకం ఎప్పుడు కూడా దేవుని బిడ్డల మీద, దేవుని యొక్క రాజ్యం మీద, దేవుని చేత పరిపాలించబడుతున్నటువంటి ఏర్పరిచినటువంటి సంఘం మీద, చర్చ్ సంఘం దేవుని యొక్క లోకం, దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘం. బబులోను అది సాతాను ఏర్పరచుకున్నటువంటి లోకం. ఈ సాతాను ఏర్పరచుకున్నటువంటి లోకం ఎప్పుడు కూడా బబులోని మీద, ఈ యొక్క దేవుని యొక్క ప్రజ మీద దండయాత్ర చేస్తానే ఉంది. అందుకని మత్తయి రాసినటువంటి యోహాను సువార్త 17వ అధ్యాయంలో తను అంటాడు, నేను ఈ లోకానికి వచ్చాను కానీ లోకం నాకు కాదు. నేను నీకు సంబంధించినటువంటి తండ్రితో మాట్లాడతాడు యేసుక్రీస్తు. నేను ఏర్పరచుకున్నటువంటి వారు నాకు సంబంధించినటువంటి వారు అంటే దేవునికి సంబంధించినటువంటి వారు, కానీ లోకానికి సంబంధించినటువంటి వారు కాదు. నేను ఏర్పరచుకున్నాను. లోకంలో ఉన్నారు కానీ లోకానికి సంబంధించినటువంటి వారు కాదు. లోకంలో అందుకని 17వ అధ్యాయం యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 16వ వచనంలో, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. బబులోనులో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నటువంటి వాళ్ళ ఏ విధంగా మనకు కూడా ఈ లోకంలో లోక సంబంధం కాదు. మనం ఎవరి సంబంధం? మరి దేవుని సంబంధం. ఎవరి ద్వారా దేవుని సంబంధం అని అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని సంబంధం అయ్యాం. యేసుక్రీస్తు ద్వారా ఏ విధంగా దేవుని సంబంధం అయ్యామంటే బాప్తిస్మం తీసుకున్న ద్వారా మనం దేవుని యొక్క సంబంధం అయ్యాం. బాప్తిస్మం తీసుకున్న ద్వారా మా యేసుక్రీస్తు యొక్క మరణంలోను, సమాధిలోను, పునరుద్ధానంలోను పాలిభాగస్థులమై ఉన్నాం. అందుకని రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, 4వ అధ్యాయం 4వ వచనంలో, యేసుక్రీస్తు మరణము, సమాధి మరియు పునరుద్ధానంలో గుర్తుగా మనం బాప్తిస్మం తీసుకున్నాం. ఈ విధంగా తీసుకున్నటువంటి మనం పేరు మార్చుకున్నాం. పేరు కదండి, మన గుణాన్ని మార్చుకోవాలి. అందుకని అంటున్నాను, నూతన జీవాన్ని ఈ విధంగా ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు, మరణించడానికి సిలువను ఎక్కాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. సజీవం కలిగినటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు కొత్త జీవితాన్ని మనకిచ్చాడు. ఆయన పునరుద్ధానుడు కాకపోతే ఆ కొత్త జీవితము, నూతనమైనటువంటి జీవితాన్ని మనం జీవించలేము. అందుకని దేవుడి లోకంలోకి వచ్చినప్పుడు కొత్త యెరూషలేముని కడతాడు. మేము 2 పట్టణాల గురించి చెప్పాను. ఒకటి బబులోను పట్టణము, రెండోది యెరూషలేము పట్టణం. మనం యెరూషలేము పట్టణంలో ఉండడానికి, యెరూషలేము పట్టణం ఎక్కడ ఉందంటే బబులోనులోనే ఉంది కదా. దానియేలు మనకు తెలుసు ఎందుకు ఈ బబులోనులో ఈ యొక్క యూదులు ఉన్నారు అని అంటే పాపం చేసినట్టు కాబట్టి. యూదా ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు పాపం చేశారు కాబట్టి వారికి బబులోనులో చెరగా పెట్టాడు అని అంటాం కదా. మరి ఈ నలుగురు ఎలా మిగిలారు? ఈ నలుగురు పవిత్రులు కదా, నలుగురు ఏ పాపం చేయనటువంటి వారు కదా అని మనం ఆలోచించినట్లయితే దేవుడు శేషాన్ని మిగుల్చుకున్నాడు. దేవుని నమ్మేటటువంటి వారు అంత పాపలోకంలో కూడా, అంత యూదులు తిరుగుబాటు చేసినప్పుడు కూడా, బందీలుగా తీసుకుపోబడినప్పటికీ ఆ బందీలుగా ఉన్నటువంటి వారిలో దేవుని యందు విశ్వాసం ఉంచేటటువంటి వారిని శేషంగా మిగుల్చుకున్నాడు. యెషయాకు కుమారుడు పుట్టాడు.
ఆయన పేరు షేరిషాబు అని పేరు పెట్టాడు. ద రెమనెంట్ షల్ రిటర్న్ అని. ఎవరైతే శేషంగా మిగులుతారో వారు దేవుని యొక్క రాజ్యానికి మరలా తిరిగి వస్తారు అని పేరు పెట్టుకున్నాడు. యెషయా రచించినటువంటి గ్రంథం 7:3 ఈ యొక్క షేరిషాబు అని పేరు పెట్టాడు. దాని అర్థం ఏంటంటే ద రెమనెంట్ షల్ రిటర్న్ అని అర్థం. ప్రకటన గ్రంథం మొదటి 1-2 అధ్యాయాలు 1-3 అధ్యాయాలు 7 ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాల గురించి రాస్తూ ఎవరికి రాశాడు? మనం చదివినట్లయితే ప్రకటన గ్రంథం 2:7 జయించువానికి అన్నాడు. జయించువానికి ఎవరికి రాస్తున్నాడు? ఓడిపోయినటువంటి వారికి కాదు. ఎవరికి రాస్తున్నాడు అంటే జయించు వారికి. దేని మీద చేసినటువంటి వారికి అని అంటే లోకం మీద జయించినట్టు, లోకాశులను జయించినటువంటి వారికి, లోకంలో ఉన్నటువంటి పాపం నుంచి జయించినటువంటి వారికి ఆ ప్రకటన గ్రంథంలో హెచ్చరికలను 7 సంఘాలకి రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ రోజున దానియేలు గ్రంథాన్ని ధ్యానిస్తున్నటువంటి మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు పాపం చేసినటువంటి లోకంలో ఉన్నప్పటికీ కొంతమందిని ఏర్పరచుకున్నాడు మనల్ని. మనం క్రైస్తవులుగా సంఘంలో ఉన్నాం. నిజంగా క్రైస్తవ సంఘంలో ఉండి నిజంగా మారు మనసు పొంది దేవుడు ఇచ్చేటటువంటి కృపని ఈ లోక జీవితాన్ని జీవిస్తూ పరలోకంలో పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి అర్హత సంపాదించుకున్నావా లేదన్నా ప్రశ్నించుకోవాలి. బబులోనులో ఉన్నారు కానీ వీళ్ళు చుట్టూలో బబులోను ఉందంట, కానీ వారి హృదయాల్లో బబులోను లేదు. విద్యావంతులయ్యారు, కల్దీయుల విద్యను అభ్యసించారు, కల్దీయుల భాష నేర్చుకున్నారు, పేరు మార్చుకున్నారు, ఊరు మార్చుకున్నారు, సమస్తం మార్చుకున్నారు, కానీ తన హృదయాలను మాత్రం పవిత్రంగా ఉంచుకున్నారు. ఆ పవిత్రంగా ఉంచుకున్న హృదయాలు కాబట్టి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించగలిగారు. కొంత విషయాన్ని మీ దగ్గర ప్రస్తావించాలని ఆశపడతా ఉన్నాను. కొన్ని వ్యాఖ్యానకర్తలు ఈ యొక్క 4 స్నేహితుల్ని నపుంసకులుగా మార్చారు అని రాయబడ్డది. ఎందుకనంటే రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయంలో యెషయా హిజ్కియాకి మీద మాట చెప్పాడు. హిజ్కియా చేసినటువంటి పాపాన్ని బట్టి హిజ్కియా తనకు కలిగినదంతా ఈ బబులో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క రాయబారులకి చూపించాడు. నాకున్న సమస్తాన్ని చూపించాడు. సమస్తాన్ని చూపించినప్పుడు ఈ యొక్క హిజ్కియా దగ్గరికి ఈ యొక్క యెషయా ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి ఆయన ఈ విధంగా చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నీ గర్భమునందు పుట్టిన నీ పుత్ర సంతానము బాబేలు రాజు నగరనందు నపుంసకులుగా చేటుకై వారు తీసుకుని పోదురు అని ప్రవచించాడు. అయితే నిజంగా వీళ్ళు నపుంసకులుగా చేయబడ్డారా లేదా అన్నది మనకైతే తెలియదు, కానీ వీరి యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆరాధిస్తూ బ్రతికారు. దేవుని సన్నిధికి వెళ్ళారు, దేవుని ఆరాధించారు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో 1వ వచనం కనుక గమనించినట్లయితే నపుంసకులైనటువంటి వారు దేవుడి ఆలయంలోకి వెళ్ళడానికి కానీ దేవుణ్ణి ఆరాధించడానికి వీల్లేదు, కానీ ఒక ఆజ్ఞ ఇవ్వడం. నపుంసకుడు యెహోవా సమాజంలో చేరకూడదు అని. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1వ వచనం. 2 రకాల ఒపీనియన్స్ ఉన్నాయి, కానీ అయినప్పటికీ వారు పవిత్రంగా జీవించడం అన్నది జరిగింది. తమ హృదయాల్లో తన యొక్క భౌతిక పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ, తన యొక్క బాహ్య జీవితం ఏ విధంగా ఉన్నప్పటికీ, రాజనగరంలో నివసించినప్పటికీ, రాజు సన్నిధిలో రాజు యొక్క కళల్ని వివరించినప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ, ఎన్ని భోగభాగ్యాలు అనుభవించినప్పటికీ తమ హృదయానికి కల్మషం అంటుకోకుండా తమను కాపాడుకున్నాడు. దేవుడు తన యొక్క కృపను వారికి అనుగ్రహింపచేశాడు. మనం ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. కొత్తగా కట్టబోయేటటువంటి బబులోను, సాతాను నిర్మించబోయేటటువంటి బబులోనులో మనం నివాసం చేస్తా ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉండబోతా ఉన్నాం. మన దేవుని బిడ్డలుగా ఉండాలి అన్నట్లయితే మన హృదయాల్లో సాతాను ప్రవేశించుకోవాలి, బబులోను చేరకుండా మనల్ని కాపాడుకోవాలి. అట్టి కృపను మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.